కన్న కొడుకే కాలయముడయగా మారాడు. జీవిత చరమాంకంలో ఆపసోపాలు పడుతున్న ఆ తల్లికి అండగా ఉండవలసిన కొడుకే కాలయముడిగా మారాడు. వృద్ధాప్యంలో సేవలు చేయాల్సి వస్తుందని తన జన్మనిచ్చిన తల్లిని కడతెరిచారు. ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని నమ్మబలికి కొడుకు వెంట వెళ్లిన ఆ తల్లి మంజీర నదిలో తోసేసి చేతులు దులుపుకున్నాడు. వద్దురా నాన్న అని ఆ తల్లి ఎంత వేడుకున్నా వాడి మనసు కరగలేదు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ హృదయ విదాకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఎర్రల్ల బాలయ్య అనే వ్యక్తి తల్లిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చూపిస్తానని తల్లిని మంజీరా నదిలో తోసేసి హైదరాబాద్ పరారయ్యాడు. మంజీరా నదిలో గుర్తు తెలియని వృద్ధురాలు శవం దొరికిందని పిట్లం పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వృద్ధురాలు తమ గ్రామానికి చెందిన సాయవ గుర్తించి బాన్స్వాడ మండలం బూర్గం గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయవ్వ కొడుకు మరో బాలుడు ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కెమెరామ్యాన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, కామారెడ్డి జిల్లా నుంచి.